అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుజీస్ ఐడియాస్. ఈరోజు నేను మీకు కోడిగుడ్డు ఈజీగా కర్రీ ఎలా చేసుకోవాలో తెలియజేయాలి అనుకుంటున్నాను. క్విక్ అండ్ ఈజీ కోడిగుడ్డు కూర ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా వీటికి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దామండి. 3 గుడ్లు, ఆనియన్, టమాటోస్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కారపొడి, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, సాల్ట్, జీరా పౌడర్, కొత్తిమీర. ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలండి. అది కాస్త వేగిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని అవి కాస్త వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత అందులో మనము ఇప్పుడు ఒక 3 పచ్చిమిర్చి చీలికలు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కాస్త వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. దాన్ని కాసేపు వేయించుకోవాలి. పసుపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఆనియన్స్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న 3 టమాటా ముక్కలను అందులో వేసుకొని బాగా కలబెట్టాలి. అవి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో ఒక 1/2 స్పూన్ కారము, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని కలుపుకోవాలి. కారం, పసుపు 1/2 స్పూన్ ఎందుకు వేసానంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము, అలాగే సాల్ట్ కూడా అప్పుడు ఆనియన్స్కి సరిపడా వేసుకున్నాం కాబట్టి చూసి 1/2 స్పూన్ కారము, 1/2 స్పూన్ సాల్ట్ వేసాను. మీకు కావాలంటే ఎక్కువ తినే వాళ్ళైతే టేస్ట్ చూసుకొని అందులో ఉప్పు కారము వేసుకోండి. తర్వాత ఇప్పుడు ఆ టమాటాలని మగ్గనివ్వాలండి. ఒకవేళ దాంట్లో వాటర్ డ్రై అయిపోయే స్థితి ఉంటే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. దాన్ని వాటర్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఎగ్స్కి నేను చూపించిన విధంగా కాట్లు పెట్టి దాంట్లో వేసుకోవాలండి. ఈ ఎగ్స్ వేసుకునే ముందే మనం ఉప్పు, కారము ఒకసారి టేస్ట్ చూసి కరెక్ట్గా సరిపోయేలాగా చేసుకోవాలి, అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు కాట్లు పెట్టిన ఆ ఎగ్స్ దాంట్లో వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి, అదంతా దానికి పట్టేలాగా. ఫైనల్గా అవంతా క్లోజ్ చేసేసి ఆ టమాటా గుజ్జుతో కాసేపు లిడ్ పెట్టి బాయిల్ చేద్దామండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి దాన్ని కాసేపు బాయిల్ చేస్తే ఆ ఉప్పు కారాలు దానికి పట్టేదాకా. తర్వాత ఆపేసి సర్వింగ్ బౌల్లో తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఎగ్ కర్రీ రెడీ అయిందండి. ఇది రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, దోశలోకి కూడా బాగుంటుందండి. ఇంత ఈజీగా క్విక్గా చేసుకునే ఈ ఎగ్ కర్రీని మీరు చేసుకొని ఆస్వాదిస్తారని ఆశిస్తూ, ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ కోసం సాయి సుజాత బేబీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మీ సుజాత బేబీ.